నమస్తే నేను సిరి ఇప్పుడైతే పండగల సీజన్ అయితే వచ్చేసింది సంక్రాంతికి అయితే చాలా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి కానీ ఇక్కడ తెలంగాణలో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కొన్ని ఆంక్షలు అయితే పెట్టేశారు బెనిఫిట్ షోలు ఇంకా టికెట్ ప్రైస్ హైకింగ్ అయితే లేదు అని చెప్పేసి కరాఖండిగా చెప్పడం జరిగింది మరి ఆంధ్రాలో ఎలా ఉండబోతుంది ఇప్పుడు ఆశలన్నీ కూడా ఏపీలో అందరూ అయితే డైరెక్టర్స్ అయితే ప్రొడ్యూసర్స్ అయితే పెట్టుకున్నారు మరి అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే పుష్ప 2కి ప్రీమియర్ షోస్కి టికెట్ రేట్లు పెంచడం వల్ల అక్కడ బెనిఫిట్ షోలు వేయడం వల్ల ఎలాంటి సంఘటనలు జరిగినాయో మనం చూసాము సో మరి ఏపీలో ఎలా ఉండబోతుంది మరి ఇక్కడైతే టికెట్ రేట్ హైక్ లేదని తెలుస్తుంది మరి ఏపీలో ఎలా ఉండబోతుందనే అంశాన్ని అయితే మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవడ్లమణి గారు. నమస్కారం. నమస్తే అండి. మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే కరాఖండే చెప్పారు, మొన్న మీటింగ్లో కూడా చెప్పారు, నేనైతే టికెట్ రేట్స్ పెంచడం కానీ బెనిఫిట్ షోస్కి పర్మిషన్ ఇవ్వడం కానీ నేనున్నంత వరకు అయితే జరగదు అని చెప్పడం అయితే జరిగింది. మరి ఇప్పుడు సంక్రాంతికి ఏమో ఇన్ని సినిమాలు అయితే వస్తున్నాయి, చాలా పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయి, హై బడ్జెట్ సినిమాలు వస్తున్నాయి. మరి ఇక్కడ ఈ పరిస్థితి ఇలా ఉంది, మరి ఆంధ్రాలో ఎలా ఉండబోతుంది, మరి అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? మీరు చెప్పినట్టుగా అసలు సంక్రాంతి అనేది చాలా పెద్ద పండుగ. సంక్రాంతి బరిలో ఎప్పుడు చాలా సినిమాలు రెడీగా ఉంటాయి రిలీజ్ అవ్వడానికి. ఆంధ్ర వాళ్ళకి తెలంగాణలో కంటే కూడా సంక్రాంతి చాలా పెద్ద పండుగ. సో మరి ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ పుష్ప 2 వివాదం ఏదైతే జరిగిందో దీని తర్వాత అంటే పుష్ప 2 ముందు పుష్ప 2 తర్వాత అని చెప్పుకోవాలేమో. ఇప్పుడు టికెట్ల రేట్ పెంచుతారా లేదా? తెలంగాణలో అయితే మీరు అన్నట్టుగా పెంచడం కుదరదు అని నేను ఖచ్చితంగా చెప్పేశారు. యాక్చువల్గా ముందు పెంచింది రేవంత్ రెడ్డి గారే, రేట్లు పెంచారు, బెనిఫిట్ షోకి పాపం పర్మిషన్ ఇచ్చారు, అన్నీ జరిగాయి. సరే ఒక సంఘటన జరిగింది, దానివల్ల ఆయన వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. అందులో రేవంత్ రెడ్డి గారి డెసిషన్ ఎవరు తప్పు పట్టల. ఈ అంశాల్లో చెప్పాలంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు స్పందించిన తీరు కూడా కరెక్ట్గానే ఉంది. అయితే ఆయన అన్ని రకాలుగా మాట్లాడారు. ఒకటి, రేవంత్ రెడ్డి మాట్లాడింది తప్పు కాదన్నారు. 2, పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు సరిగా చేశారన్నారు. అంటూనే 3వ పాయింట్ ఏమన్నారంటే ఒక హీరోని ఒంటరివాడిని చేశారు అన్నారు. అంటే హీరోని ఒంటరివాడిని చేశారు అంటే అల్లు అర్జున్ని ఒంటరివాడిని చేసింది మొత్తం ఇండస్ట్రీ కావచ్చు, లేదు ప్రభుత్వం కావచ్చు, లేదు మొత్తం ఏ రకంగా చూసుకున్నా కూడా ఈరోజు ఒంటరివాడు అయిపోయాడు. అంటే ఇక్కడ ఒక తప్పు అనేది ఒక హీరోదేనా, ఇప్పుడు అభివాదం చేయకుండా ఎలా కుదురుతుందని కూడా అన్నాడు ఆయన ఫ్యాన్స్కి. ఎందుకంటే ఫ్యాన్స్ చాలా ముఖ్యం కదా ఏ హీరోకైనా. ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంత కాదు. పవన్ కళ్యాణ్కి తెలుసు ఫ్యాన్స్తో వచ్చే సమస్యలు ఏంటో మిగతా వాళ్ళకంటే కూడా ఎక్కువగా. సరే మొత్తానికి ఇప్పుడు ఆయన ఇటీవల కాలంలో 2-3 చోట్లకి వెళ్ళారు. ఒకటి గిరిజనులు కలిశారు, 2 కడప దళిత ఆఫీసర్ల మీద ఎంపీడీఓ మీద జరిగిన దాంట్లో. ఈ సందర్భంలో ఆయన అంటే ఫ్యాన్స్ ఎప్పుడు ఏది మాట్లాడాలో తెలియకుండా ఉన్నారు అన్న విషయంలో కొంచెం ఆయన ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే వాళ్ళు ఓజీ అని అరుస్తూ ఉంటే సినిమా కోసం మీరు ఎక్కడ ఏది మాట్లాడాలో అది మాట్లాడండి, ఇప్పుడు అంశం అది కాదు, ఇప్పుడు మనం మానవతా దృష్టితో ఉండాలి అన్నట్టుగా చెప్పారు ఆయన. ఎట్ ద సేమ్ టైం ఆయనకు తెలుసు అంటే ఫ్యాన్స్ ఎట్లా ఉంటారు, వాళ్ళకి ఆత్రం ఎలా ఉంటుంది, వాళ్ళు ఏ రకంగా బిహేవ్ చేస్తారని. సో బన్నీ విషయంలో ఆయన ఒక రకంగా సపోర్ట్ చేశారు, ఒక రకంగా ప్రభుత్వాన్ని సపోర్ట్ చేశారు, మరో రకంగా పోలీసుల తీరుని ప్రశంసించారు ఆయన. అంటే ఎవరిని నొప్పించలేదు చెప్పాలంటే, కరవిరకుండా పాము చావకుండానే మాట్లాడాడు ఆయన. తప్పదు, బికాజ్ హీఈస్ ఆల్సో ఫ్రమ్ సినిమా. ఇంకొక పక్క అల్లు కుటుంబం అనేది బయట వాళ్ళు కాదు. అంటే ఇక్కడ అయిన వాళ్ళ కాని వాళ్ళ కాకుండా ఒక సినిమా పరిశ్రమ దృక్పథంలో ఆలోచించి ఆయన మాట్లాడి ఉండొచ్చు, మనకు కనిపించింది అది. సో నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు కరెక్ట్గా ఉన్నాయండి, రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్గానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఏమైపోతుంది అనే దాంట్లో ముఖ్యంగా మీరు అన్నట్టుగా గేమ్ చేంజర్ వస్తుంది, డాకు మహారాజ్ వస్తుంది, సంక్రాంతికి వస్తున్న 3 సినిమాలు, ఒకళ్ళు రామ్ చరణ్, బాలయ్య అండ్ దెన్ వెంకటేష్, ముగ్గురే. అంటే ఎవరిని ఇక్కడ ఎక్కువ తక్కువ ఎవరితో ఒకరితో ఒకరి కంపారిజన్ లేదు చెప్పాలంటే. సో ఈ నేపథ్యంలో మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి 2 సమస్యలు. ఒకటి, రామ్ చరణ్ పవన్ కళ్యాణ్కి సొంతంగా అన్న కొడుకు, బాలయ్య ఓ పక్క వియ్యంకుడు, మరో పక్క బావ. అంటే చిత్ర పరిశ్రమకి సంబంధించిన వ్యక్తులైనప్పటికీ ఇక్కడ బంధుత్వం ఈయనకి ఉంది, అక్కడ బంధుత్వం పవన్ కళ్యాణ్కి ఉంది. ప్లస్ అక్కడేమి ఎటువంటి దుర్ఘటనలు జరగలేదు. అంటే సినిమా పరిశ్రమకు సంబంధించి మన దిల్ రాజు వెళ్ళి మాట్లాడినప్పుడు దిల్ రాజు గారు ఒక మాట అన్నారు, సినిమా పుట్టిందే ఆంధ్రప్రదేశ్లో, ఎస్పెషలీ విజయవాడ అన్నట్టుగా మాట్లాడారు ఆయన.
అందులో సందేహం లేదు. ఇవాళ మనం సినిమా పరిశ్రమ తీసుకుంటే అట్లీస్ట్ ఒక 75 to 80% ఆంధ్ర వాళ్ళే ఉంటారు అన్ని రకాలుగా కూడా. అలాగని అంటే ఇక్కడ ప్రాంతీయ భేదాలు కాదు, ఆ సినిమా అనేది ఒక ప్యాషన్ అక్కడ అది. సో ఆ రకంగా తీసుకున్నప్పుడు మరి దీనికి మంచిగా జరగచ్చు. బెనిఫిట్ షోస్ ఏమో మనం చెప్పలేం, కానీ టికెట్ల రేటు పెంపు విషయంలో అయితే వాళ్ళు వెనక్కి తగ్గుతారని మనం అనుకోక్కర్లే. గతంలో ఎలా ఉందో అలాగే ఇవ్వచ్చు. అంటే పుష్పకి ఎలా ఇచ్చారో అదే రకంగా గేమ్ చేంజర్ కూడా ఇస్తారు అనే మనకు అనిపిస్తుంది. దానివల్ల వచ్చే నష్టం ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ అనేది చెప్పాలంటే కొన్ని రూల్స్ని ఇప్పుడు సెట్ చేస్తుంది. అంటే థియేటర్ యాజమాన్యానికి కావచ్చు, లేదు ప్రభుత్వాలకు కావచ్చు, లేదు ఫ్యాన్స్కి కావచ్చు, సినిమా చూడడానికి వచ్చేవాళ్ళు కావచ్చు, ఒకవేళ బెనిఫిట్ షో కనుక ఇస్తే, అనుమతి ఇస్తే పోలీసులు అలర్ట్గా ఉండాలి. నెక్స్ట్ హీరోలు థియేటర్స్కి రావద్దు. రైట్ రైట్. ఇది కూడా మాట్లాడారు కదా నిన్న పవన్ కళ్యాణ్ గారు. చిరంజీవి గారు వెళ్ళేవారు, ఫ్యాన్స్ సినిమాలు చూసేవాళ్ళు, కానీ ఆయన ఎప్పుడు కూడా ముసుకేసుకొని వెళ్ళేవారు, అది ఎంజాయ్ చేసేసి మళ్ళీ అంతే సైలెంట్గా వచ్చేవారు, కానీ ఎప్పుడు ఇలాంటివి జరగలేదని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అదే అది అత్యుత్సాహం జరగడం వల్ల ఎవరు ఊహించారు కదా ఈ రకంగా జరుగుతుందని. సో అందుకని అలా అయి ఉండొచ్చు. ఏది ఏమైనా ఇప్పుడు కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేసుకుంటే బాగుంటుందండి. అంటే గతంలో లేవని కాదు, కాకపోతే ఇప్పుడు ఖచ్చితంగా రూల్స్ పెట్టుకుని వాటిని ఫాలో అవ్వాలి, అది మనం చెప్పేది. సో ఏది ఏమైనా కూడా సంక్రాంతి సినిమా ఇండస్ట్రీ కాసుల వర్షం కురిపిస్తుందని మనం ఎదురు చూద్దామండి. గేమ్ చేంజర్ పెద్ద సక్సెస్ అవ్వాలి, అదేవిధంగా ఢాకు మహారాజ్ ఇంకా పెద్ద సక్సెస్ అవ్వాలి, మన వెంకటేష్ గారి సినిమా కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. అండ్ ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు ఏదైతే పుష్ప 2 ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అల్లు అర్జున్ గారు అయితే ఒకరోజు జైల్లో కూడా ఉండేసి వచ్చిండ్రు. ఆ తర్వాత చాలా రకాలుగా అన్నీ చేంజ్ అవుతూ వస్తున్నాయి, ఒకదాని వెనకాల ఒకటి మాట్లాడుతూ వస్తున్నారు. మొన్న మీటింగ్ జరిగింది, సినీ ప్రముఖులు అందరితో సీఎం గారు భేటీ అయ్యారు. ఆ తర్వాత ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ మీద ఏమైనా నెగిటివ్ ఇంపాక్ట్ లేకపోతే పాజిటివ్ ఇంపాక్ట్ ఏమైనా చేంజెస్ జరిగే అవకాశం ఉందంటారా? ఏం జరగవండి, సెట్ అయిపోయింది అంతే. పుష్ప 2 ఇష్యూ ఏదైతే ఉందో ఆ వ్యవహారం సద్దుమణిగింది. కాకపోతే కోర్టులో ఉంది కాబట్టి కోర్టు పరిధిలో నడుస్తుంది, కానీ హైపులు ఉండవు. ఇంకా టికెట్ ప్రైస్లు ఇవన్నీ కూడా అలాగే యాజ్ ఇట్ ఈజ్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నారో దాని మీదే ఉంటారు. 1 2 అసెంబ్లీలో మాట్లాడటం వల్ల కూడా దానికి చాలా హైప్ వచ్చింది. అది మంచిదా చెడ్డదా అంటే ఆ సిచ్యువేషన్ బట్టి ఆయన మాట్లాడాల్సి వచ్చిందని తీసుకోవాలి, అంతవరకే. కాబట్టి ఇంకా దీని మీద ఏమీ ఫర్దర్గా ఎటువంటి ఇది ఉండదండి. అంటే ఇబ్బందులు పడ్డాలు కానీ లేదు, దీనివల్ల నెగిటివ్ ఇంపాక్ట్స్ కానీ ఏది ఉండదు. ఎందుకంటే ఇప్పుడు సినిమా పెద్దలు కలిశారు, ప్రభుత్వం కలిసింది, సో అన్నీ సజావుగా సాగుతాయి. ఇంతవరకు ఏదైనా చిన్న చిన్న అపోహలున్నా, చిన్న చిన్న మనస్పర్ధలున్నా కూడా అవన్నీ సమసిపోయాయి మొన్నటి మీటింగ్ తోటి. మంచిదే కదండి. ఇప్పుడు ప్యారలల్గా వెళ్ళాలి, ప్రభుత్వం సినిమా పరిశ్రమ 2 ప్యారలల్గా వెళ్ళాలి. ఎందుకంటే వీళ్ళు ఎంతోమందికి ఉపాధి ఇస్తారు. ఎన్నో వేల కుటుంబాలు సినిమా పరిశ్రమ మీద ఆధారపడి బతుకుతున్నాయి. కాబట్టి వీళ్ళు చేసింది తప్పులేదు. అదేవిధంగా ప్రభుత్వం కూడా మీకు అండగా ఉంటానన్నారు. ఎట్ ద సేమ్ టైం దిల్ రాజుని FDC చైర్మన్గా పెట్టారు. సో దిల్ రాజు కూడా మంచి ప్రొడ్యూసర్, హీ నోస్ ఎవ్రీథింగ్. కాబట్టి ఇప్పుడు ఆయన సయోధ్య కోసమే చూస్తారు, ఎక్కడా కూడా గొడవలు జరగాలని ఆయన కోరుకోరు. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఇటు ప్రభుత్వానికి అటు ఇండస్ట్రీకి సంధానకర్త ఆయన చెప్పాలంటే. సో ఆయన ఆంధ్రప్రదేశ్ తోటి కూడా సఖ్యతగానే ఉంటారు. ఏం తప్పే ఉందండి. ఇప్పుడు అదే మనం మొదటి నుంచి చెప్తున్నాం, మనం భాషాపరంగా ఒకళ్ళమే, ఓన్లీ రాష్ట్రాలు విడిపోయాయి అంతే, మనుషులు విడిపోలేదు, మనసులు విడిపోలేదు. కాబట్టి చిత్ర పరిశ్రమ ఇలాగే ఉంటుందండి హ్యాపీగా. అట్ ద సేమ్ టైం ప్రభుత్వం కూడా, 2 ప్రభుత్వాలు కూడా తమ సహకారాన్ని అందిస్తాయని మన ఆశ. రైట్ రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.